ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మదర్స్ డే కాబట్టి ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ ఒక బుడత సెలబ్రిటీ ఉన్నారు. సో తనతో పాటు వాళ్ళ మదర్ని కూడా తీసుకొచ్చేసాడు. మరి నాకైతే చాలా రెడీగా ఉన్నాడు, బాగా అల్లరి చేస్తాడు అనిపిస్తోంది. మరి ఎంత అల్లరి చేస్తాడు అండ్ అసలు బిహైండ్ ద సీన్స్ అంటే వాళ్ళ మదర్ బేసిక్గా షూట్స్కి వెళ్ళేటప్పుడు తను ఎలా రెడీ చేస్తారు అండ్ ఈ మదర్స్ డే సందర్భంగా చాలా చాలా విషయాలు బయట తెలుసుకుందాం. అండ్ మరి ఎవరున్నారో అని అనుకుంటున్నారు కదా, సో చూసేసేయండి. హాయ్ రోహన్, ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి మమ్మీకి చెప్పావా హ్యాపీ మదర్స్ డే? షర్ట్ కూడా వేసుకొచ్చా. థ్యాంక్ యూ ఐ లవ్ మై మమ్మ. ఏదో ఒకసారి పిల్లతో చూద్దాం. ఓ మై గాడ్, ఐ లవ్ మై మమ్ అంటే ఐ లవ్ మై మమ్ ఈరోజు మదర్స్ డే కాబట్టి వేసుకున్నావా? ఎప్పుడైనా వేసుకుంటావా? మదర్స్ డే స్పెషల్ గా కొనుక్కో షర్ట్ లాగింది. ఓ మై గాడ్, సీరియస్లీ? ఓకే, సూపర్. సో మరి రాధా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం అండి మనకి కెమెరా ముందు రావడం ఫస్ట్ టైం రావడం. ఎప్పుడు అబ్బాయిని రెడీ చేసి పంపిస్తారు, డైలాగులు నేర్పించడం, యాక్టింగ్ నేర్పించడమే తప్ప నేను ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. అంటే షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏ మేడం ఒక క్యారెక్టర్ ఉంది చెయ్యండి అంటే, లేదండి నేను అసలు కెమెరా చెయ్యి చాలా నాకు, నేను చెయ్యి చెప్తాను. అలాంటిది మదర్స్ డే మీరు పిలవంగానే వచ్చాను. సూపర్ అండి. కొన్ని షేర్ చేసుకోవాలి మా అబ్బాయి విషయాలు, అందుకని వచ్చాను. అవునా? ఓ మై గాడ్, అందరు మదర్స్ కి తెలియాలి ఒక సెలబ్రిటీ మదర్ కి ఎన్ని కష్టాలు ఉంటాయని, అందుకనే వచ్చారు అనమాట. బిగ్ సెలబ్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే ఒక ఏజ్ కి వచ్చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు మెయింటైన్ ఇప్పుడు చిన్నోడిది మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేది అందరికి తెలియాలి. ఇంతకీ రోజుకి ఎన్ని చెరువులు నీరు తాగిస్తున్నాడు అది చెప్పండి. ఇంకా చెరువులు కాదండి, చెరువులు ఒక్క చెరువు కాదు, చెరువులే. చాలు అంట. అప్పుడే వద్దంట, చిన్నగా ఎంతో అయితే గానీ మొత్తం వాడి విషయాలన్నీ బయటికి రావు. రోహన్ రాయ్, చెప్పు నీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ గుంటూరు. ఓకే, సో ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. ఇప్పుడు 7th స్టాండర్డ్ కి వచ్చేసావా? ఓ మై గాడ్. ఓకే, సో 3 years నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టేసావు. 3 years కాదండి, 6 years అయింది వాడు. అంటే తన ఏజ్ 3 ఉన్నప్పుడు కదా? 5 years ఉన్నప్పుడు. 5 years అంటే 3 years ఉన్నప్పుడు ఒక గేమ్ షో చేశాడు. అది వాడి అసలు యాక్చువల్గా జీ తెలుగులో స్క్రోలింగ్ అవుతుంటే చూసి ఒక గేమ్ షో, పేరెంట్స్ తో పాటు గేమ్ షో అనమాట అది. దానికి డైపర్ కి మైక్ పెట్టించుకొని మరి నైట్ 12 o'clock షూట్ చేశాడు. అక్కడ నుంచి స్టార్ట్ 3 years ఏజ్ లో. అరే డైపర్ వేసుకొచ్చావు కదా? అస్సలు ఇప్పుడు అయిపోయింది, మానేసా డైపర్ వేసి అయిపోయిందా? అది వాడి స్టార్టింగ్ కెరియర్ కి స్టార్టింగ్. అది జీ తెలుగులో వాళ్ళకి ఆ షో చేసినప్పుడు వాడు గుర్తుండిపోయాడు. ఆఫ్టర్ 2 years డ్రామా జూనియర్స్ సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా వాడిని గుర్తుపట్టారు వాళ్ళు. అసలు చూడండి, ఒకవైపు సీరియల్స్, ఒకవైపు ఫిలిమ్స్, ఒకవైపు షోస్. రోహన్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు చెప్పవా? మమ్మీ కరెక్ట్. ఇది ఒకవైపు స్కూల్ ని, ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది కదా. నీ హెయిర్ స్టైల్ కు ఉన్నారు కదా ఫ్యాన్స్, నీ డింపుల్స్ కి. దానికైతే ఉన్నారా? అమ్మాయిల ఫ్యాన్స్, అదే అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారంట కదా. నాకు మమ్మీ అన్ని సీక్రెట్లు చెప్పేశారు తెలుసా. అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నంత పెద్ద విషయం కాదు కదా. కరెక్టే, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నా కూడా పెద్ద విషయం కాదు. నేను ఎందుకు అంత పెద్దగా తీసుకుంటున్నానో నాకు తెలియట్లేదు. ఓకే, సో అమ్మాయిలు ఏం చెప్తుంటారు అంటే నీ ఫ్రెండ్స్ అమ్మాయిలు నార్మల్ గా మాట్లాడతారు అంతా. ఏదైనా ఒక చాటింగ్ కన్వర్సేషన్ చెప్పు మరి. చాటింగ్ కన్వర్సేషన్ మన చిన్న ఇన్సిడెంట్ అయింది కదా స్కూల్లో, నువ్వు ర్యాగ్ చేసి. ఒక అమ్మాయి పెళ్లికి వెళ్ళి వచ్చింది. వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళి వచ్చి మెహందీ పెట్టుకుంది, ఐబ్రోస్ చేయించుకుంది. అంటే వేసి ఇంకా మేకప్ తీయలేదా అంటే, అది కొంచెం బయటికి చెప్పు గట్టిగా. అక్కడికి వెళ్ళి యాక్టింగ్ చేయి, బాగా అలానే చెప్పు తీసుకొని కొడతా అన్నదా? అయ్యో బాబాయ్, ఏంటి మేకప్ తీయమన్నందుకే? ఇంకా మేకప్ తీయలేదా అని అడిగా. ఇంకా మేకప్ తీయలేదా అని అడిగినందుకు వచ్చిన తర్వాత కూడా అలా అంటే బాగుండదు కదా, మేకప్ తీసే వస్తారు కదా. వీడు ర్యాక్ చేశాడు అమ్మాయిని, పాపం కదా, అమ్మాయి హట్ అయింది ఆల్వేస్లీ అంటారు. అంటే ఈ విషయం మమ్మీతో షేర్ చేసుకున్నావా?
ఓ మై గాడ్, అయితే సీక్రెట్స్ లేవైతే అన్ని చెప్పేస్తాడు స్కూల్ నుంచి రాగానే. రాగానే. ఓకే, మరి ఎవరికైనా సైట్ కొడుతున్నావా స్కూల్? ఏ మమ్మీ చెప్పేస్తారు ఇది కూడా. మమ్మీ ఎవరు తెలియదు. డ్రామా జూనియర్స్ లో మ్యామ్ మమ్మీకి ఎవరికి తెలియదు అంట, చూసారా? ఏంటి విషయం తెలియదు? నాకు ఎవరు లేరు కాబట్టి చెప్పలేదు. ఓ అలాగా, ఓకే. డ్రామా జూనియర్ మీరు సైట్ కొడుతున్నారా అని అడిగారు కదా. డ్రామా జూనియర్స్ లో మెంటర్స్ ఉంటారు కదా ట్రైన్ చేయడానికి వీళ్ళకి. వాళ్ళు ఆ 5 years అప్పుడు అడిగారు అనమాట, అరే సైట్ కొట్టడం అంటే ఏంట్రా అంటే, అమ్మాయికి తెలియకుండా వెనకాల ఫాలో అయ్యి బైక్ మీద తిరగడం అంట సైట్ కొట్టడం. అమ్మా సినిమాలో చూసాడు. నిన్ను అడిగాను చూసావరా మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 5 వాడు చెప్పిన విషయం. ఓకే, ఇవన్నీ జోక్స్. సో అలా చేయకూడదు కదా. ఇంకా బోల్డ్ అంతా చదువుకోవాలి, ఇంకా పెద్ద అవ్వాలి, మంచి జాబ్, మంచి యాక్టింగ్ లో సెటిల్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒక 25 years వచ్చాక. అవును కదా. సో అంతవరకు అయితే తెలుసండి, క్లారిటీ ఉన్నది దాంట్లో. అంతే, నాట్ ఈ థింగ్స్ అంటాడే తప్ప చెయ్యడు. ఏ గుడ్ బాయ్ అయితే, గుడ్ బాయ్ కదా. ఓకే, ఇదే యూజ్ చేస్తాడు, చేతలుండవు అంతే. సో ఇప్పటికి చాలా సీరియల్స్ లో చేసావు. చెప్పు, బ్యాక్ టు బ్యాక్ నీ సీరియల్స్ నేమ్స్ చెప్పు. కల్లో రాజకుమారి, త్రినయని, కళ్యాణ్ వైభోగం, గుండమ్మ కథ, ఇంకా సూర్యకాంతం, ఇంటి గుట్టు, ఇంటి గుట్టు, బంగారు గాజులు. చాలా బిజీ ఉన్నాడు సీరియల్స్ లో. అంటే ఎక్కువ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేశాడండి. నెక్స్ట్ కళ్యాణ వైభోగం వీడు బాగా పేరు తెచ్చిపెట్టింది. కళ్యాణ వైభోగం బాగా పేరు తెచ్చింది, అవార్డు విన్ అయిపోతున్నాడు, అవార్డు విన్ అయ్యాడు. చాలా చారుకేస అంటే ఇప్పుడు ఏ పల్లెటూరులో షూట్ జరిగిన వెళ్తే అందరూ వీడు అసలు పేరు మర్చిపోయారు, అందరూ మర్చిపోయి చారుకేసే. ఇప్పుడు నేను ఏమని పిలవాలి? రోహన్ అంతే పిలవాలా? చారుకేస అనొద్దా? సరే, ఫిలిమ్స్ కూడా చాలా చేసావు కదా. ఇప్పుడు మ్యూజికల్ స్కూల్, శ్రేయ గారితో డాన్స్ చేసావా మరి మొన్న స్టేజ్ మీద? కానీ శ్రేయ గారు మంచి యాక్టివ్గా ఉంటారు కదా. ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ షేర్ చేసుకో శ్రేయ గారితో. ఒకసారి నేను ఇమిటేట్ చేస్తుంటే ఆమె ఎలా ఇమిటేట్ చేస్తారో నవ్వి చూపించమన్నారు. ఆమెలాగా నవ్వుతే మళ్ళీ ఆమె అలానే నవ్వారు. ఒకసారి చూపించావు మాకు. ఇప్పుడు హీరోయిన్ శ్రేయ గారు ఎలా నవ్వుతున్నారో యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు మన రోహన్. సెట్ లో ఖాళీగా ఉంటే రోహన్ ని పిలిపించుకుంటారండి, నేను ఎలా నవ్వుతాను, నేను ఎలా యాక్ట్ చేస్తాను. ఈవెన్ శర్మాన్ జోష్ గారు కూడా నేను ఎలా యాక్ట్ చేస్తాను అవన్నీ చేసి చూపించమని అందరూ టీం అందరూ కూర్చుంటారు, వీడు ఒకటే యాక్ట్ చేస్తాడు, అందరినీ ఇమిటేట్ చేసి చూపిస్తాడు అనమాట. రెడీయా మరి? అంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు మేము, బాలీవుడ్ స్టార్స్ కదా వాళ్ళందరూ. అవును. సో అంత బాగా వీడిని తీసుకుంటారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా బాగా జరిగింది మ్యూజికల్ స్కూల్ జర్నీ. అసలు అంత బాగా జరుగుతూనే గోవాలో ఒక 25 days షెడ్యూల్ చేసాము. దాంట్లో క్రిస్మస్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ నైట్ అయితే అసలు మెమరబుల్ డే అండి చాలా. నాకైనా కానీ తనకైనా ఆ రోజు నైట్ అంతా గ్యాప్ వస్తే రోహన్ ఎక్కడున్నాడు బాలీవుడ్ యాక్టర్ అయిపోయాడు వాడు. మొత్తం జర్నీకి అదొక అచీవ్మెంట్ అండి స్టార్టింగ్. అది యాక్చువల్ గా హిందీ చాలా మందికి బాలీవుడ్ లో ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టం, బట్ అది విన్ అయిపోయాడు. అదే అండి, అది ఆ అచీవ్మెంట్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ అనమాట మేము. అంటే తెలుగు నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడం అనేది అది 2 stages లో వాళ్ళకి ఆడిషన్స్ జరిగినాయి అండి. ఆ 2 stages లో వీడిని చూడంగానే సెలెక్ట్ చేసుకున్నారు. అదొక హ్యాపీ అనమాట మాకు. ఇన్నాళ్ళ కష్టాన్ని మర్చిపోయాను నేను వీడిని తిప్పినందుకు. ఏమిటో కంట్రోల్ చేసుకుంటున్నావు ఏంటి? ఎమోషన్ ని. ఎలా నవ్వుతారో చూపిస్తా. ఒక 1 second, శ్రేయ గారు అలా నవ్వుతారా? ఓకే, ఒరిజినల్ నవ్వు. ఓకే, మరి చెప్పావా శ్రేయ గారికి? ఏమన్నారు అప్పుడు? ఏమంటారు మళ్ళీ అలా నవ్వారు. మళ్ళీ సేమ్ అలానే నవ్వారా? ఓకే, నువ్వు ఎవరినైనా చూసి అలా చెప్పేస్తావా? ఒక 2-3 days జర్నీలో ఉంటా, రోజంతా చెప్పేదాన్ని. అమ్మయ్య, 2-3 days జర్నీలోనా? సో ఇప్పుడే నా గురించి కూడా చెప్తావేమో అని భయపడ్డా. చెయ్యొచ్చు ఒక 2-3 minutes. ఒక 2-3 minutes లోనా? ఓ మై గాడ్. ఫిలిమ్స్ కూడా చాలా చేసావు కదా, ఏ ఫిలిమ్స్ చేసావు? నేను చెప్తే బాగోదు, అమ్మ చెప్తాను. గుర్తులేదు. అంతా అమ్మనే మాట్లాడించాలని డిసైడ్ అయ్యి వచ్చాడు కదా. నేను అన్ని ఇంటర్వ్యూలో నేనేగా మాట్లాడతాను, ఈసారి అమ్మని మాట్లాడిద్దామని డిసైడ్ అయ్యి వచ్చాడు.
స్టార్టింగ్ అదే డ్రామా జూనియర్స్ లో ఓంకార్ గారు ఛాన్స్ ఇచ్చారండి, రాజుగారి గది 2లో. తర్వాత బోయపాటి గారు వినయ్ విజయరామ, వినయ్ విజయరామ చిన్నప్పుడు రామ్ చరణ్ గారు కదా? చిన్నప్పుడు రామ్ చరణ్ చేశాడు. అది కూడా చాలా మంచి ఆపర్చునిటీ అండి వాడికి. స్టార్టింగ్ లోనే అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత మిషన్ ఇంపాసిబుల్, అంటే సుందరానికి, గుడ్ లక్ సఖీలో ఆది పినిశెట్టి చిన్నప్పుడు చేశాడు. మిస్టర్ మజ్ను, చెక్. రీసెంట్ గా ఏజెంట్ మూవీలో అఖిల్ గారు చిన్నప్పుడు చేశాడు. అది చిన్నప్పుడు మమ్ముట్టి గారితో చేశాడండి కేరళలో. నేను యాక్చువల్ గా పిక్ కూడా చూసాను ఆ, మమ్మూటి గారితో. కేరళలో. అసలు అది చాలా మతలబ్ వాడికి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అంత పెద్ద స్టార్ తో నేను ఈ రోజు చేయబోతున్నానని. ఆ రోజు ఆయన టచ్ కూడా, ఇంక నేను ఈ రోజు స్నానం చేయను మమ్మీ ఓ మై గాడ్. అంత అంటే ఈడికి ఆయనకే ఉన్నాయండి డైలాగ్స్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆ రోజు కూడా. ఒక మదర్ గా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, అంటే అంత క్లోజ్ గా చేయటం అనేది వీడికి ఆపర్చునిటీ వచ్చిందని. ఇద్దరం ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఏంటంటే మదర్స్ డే కాబట్టి నీ ఫిలిం కెరియర్, నీ ఎడ్యుకేషన్ అంతా అన్ని తెలిసిపోయి కాబట్టి ఇప్పుడు ఎక్స్పెషల్లీ మమ్మీ గురించి అడుగుతాను. చెప్తావా మరి? ఫస్ట్ టెస్ట్ పెడుతున్నాను నేను నీకు. మమ్మీ ఫేవరెట్ కలర్ ఏంటి? పర్పుల్. కాంప్రమైజ్ అయి చెప్పకూడదండి మీరు ఆన్సర్. అసలు చెప్పను, అస్సలు చెప్పను. ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. నేర్పిస్తున్నాడు కదా ఇన్నాళ్ళు, నేను నేర్పించొద్దా వాడిని? నేను ఈ రోజు మీకే సపోర్ట్. నేను ఎక్కడో మాడుతున్న వాసన వస్తుంది కదా, ఎక్కడో తప్పని చెప్తా. అదే మాడుతున్న స్మెల్ వస్తుంది. మరి గ్రీన్ అనుకుంటా. సో 2 ఫెయిల్ కదా? 2 ఫెయిల్. మరేంటి? పింక్. వేసుకొచ్చారు మరి. చైల్డ్ ఉంటుంది అని చెప్పలేదు నేను. చైల్డిష్ గా వీడేదో పెద్ద వాళ్ళగా. అంటే అర్థమవుతుంది కదా. చిన్నప్పటి నుంచి ఆడు పింక్ వేసుకోడు, అమ్మాయిల కలర్ అంటది. ఓహో ఓకే. పొరపాటున తీసినా వేసుకోడు ఆ షార్ట్ కలర్ పింక్ అని. మమ్మీ ఫేవరెట్ మెమొరీ ఏంటి? మెమరీ, డాడీ మొన్న యానివర్సరీకి మమ్మీకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. కాదండి, మా అబ్బాయి మమ్ముట్టితో చేసింది బాగా మెమొరబుల్. అబ్బా, ఇయర్ రింగ్స్ వేయండి, ఎప్పుడైనా వస్తాయి కదా. అంతే. ఎస్. చెప్పాలి. మమ్మీ ఫేవరెట్ ఫుడ్ ఇది గుర్తుంటది బాగా. బిర్యానీ, వెజ్ బిర్యానీ, అంటే వెజ్ పులావ్. వెజ్ పులావ్ కరెక్ట్ ఇది. సో మమ్మీ ఇంట్లో ఎక్కువగా పిలిచే ఊత పదం ఏంటి డాడీని? ఏమండి. అంతే పిలుస్తాం కదా, పిల్లలు ఉన్నప్పుడు అలానే పిలుస్తాం. లేకపోతే సుబ్బు. సుబ్బు. అది కొంచెం పర్సనల్, వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నప్పుడు. ఓకే. సో మమ్మీ చేసే కుకింగ్ లో నీ ఫేవరెట్ ఏంటి? పన్నీర్, షాహీ పన్నీర్. షాహీ పన్నీర్. ఓకే. సో కరెక్ట్ గా అంటే 2 రాంగ్ చెప్పాడు, అవును, మిగిలినవన్నీ కరెక్ట్. కరెక్ట్. స్కూల్కి వెళ్ళేటప్పుడు నిన్ను ఎలా చూస్తారు? నీకు బాక్సెస్ ఎలాగా, లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎలా పెడతారు? సో ఇక్కడ ఇంట్లో వంట చేసి నిన్ను రెడీ చేసి తర్వాత యాక్టింగ్ ఎలా నేర్పిస్తారు? ఇవన్నీ చెప్పాలి మమ్మీ గురించి. చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు. చాలా టఫా? ఓ మై గాడ్. ఆర్జీవి గారు దూరిపోతున్నట్టు. చిన్నప్పుడు చేసాడండి, ఆర్జీవి గారిని కూడా ఇమిటేట్ చేశాడు. అందుకే ఒక షేడ్ లో ఆర్జీవి గారి గురించి చెప్పాలి, నా గురించి చెప్పాలి. అమ్మ గురించి నీ గురించి కలిపి చెప్పు. ఇప్పుడు అమ్మ నా స్కూల్కి ఎలా పంపిస్తుంది, నాకంటే అమ్మ ముందే లేసిపోతుంది 5:30కి. ఎస్ఏ రాయట్లేదురా, నార్మల్ గా చెప్పు. అలా చెప్తున్నా. అమ్మ నాకంటే ముందు లేసిపోతుంది 5:30కి. దాని తర్వాత నేను లేస్తా 6:30కి. అమ్మ నన్ను లేపి ఒకవేళ సమ్మర్ అయితే పెరగన్నం పెట్టి మ్యాంగోస్ పెట్టి పంపిస్తుంది. ఒకవేళ నార్మల్ వింటర్ అయితే వేడి పాలిచ్చి చపాతీ ఏదో ఒక కర్రీ ఇచ్చి పంపిస్తుంది. దానికంటే ముందు మళ్ళీ అమ్మ ఒకవేళ నేను క్రీమ్ రాసుకోకపోతే, సన్ స్క్రీన్ రాసుకోకపోతే ఊరిపో సమ్మర్లో రాసుకోవాల్సిందే, వెళ్ళాల్సిందే. కిచెన్ లో వంట చేస్తూ క్రీమ్స్ రాసావా, క్రీమ్ రాసావా, అసెంబ్లీ ఒక 1/2 అవర్ ఉంటదండి. ఈ లోపల ఎలా అయిపోతారు తెలుసు కదా. స్కిన్ కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా. వీడికి ఏం రాసుకోవాలంటే మహా లేజీనెస్ అనమాట. ఎంత అంటే వింటర్ వస్తే ఆ స్కిన్ డ్రై అయిపోతున్నా కూడా ఏంది మన స్కిన్ కాదు కానీ ఉంటాడు. మాకేమో అదే చూసుకోవాలి కదా. ఆ వింటర్ వస్తే ఆ మాయిశ్చరైజర్ రాసావా అని కిచెన్ లో నుంచి అరుస్తూ ఉండాలి. ఒక 100 సార్లు చెప్తే 99% వెళ్తుంది అనమాట, 1% తగ్గిద్ది వాడికి. ఓకే. సేమ్ మమ్మీ ఎలా చెప్తారు అలాగే చెప్పాలి. రోహన్ నాన్న, లేగు నాన్న, చూడు
ఒక టైం చూడు ఎంత అవుతుందో 6 అయిపోతుంది చూడు లేవు లేవు రోహన్ లేగు నానా చెప్తానే ఉన్నా టైం 6:30 అవుతుంది లెగుస్తావా లేవా లెగుస్తాను ఓసారి సారీ మమ్మీ స్నానం వెళ్ళిపోతా బ్రష్ చేసి స్నానం చేసి వస్తా మళ్ళీ అబ్బో లేసే ఉన్నా ఫీడ్ రాసుకుంటావా రాసుకున్నా రోహన్ వస్తున్నా వేసేసుకుంటా బట్టలు అన్ని వేసేసుకుంటా వెళ్తా తింటూ ఉంటా టీవీ తింటున్నా నా అయిపోయింది మా స్కూల్కి వెళ్తా పాలు ఉన్నాయి కదా పాలు ఉన్నాయి గుడ్డుకుని తాగేసి సరే మా వెళ్తా క్యాప్ పెట్టుకున్నావా పెట్టుకోవాలి చెప్తానే ఉన్నా అన్నీ మర్చిపోతావు ఇదిగో క్యాప్ తీసుకో సోపో బాయ్ నాన్న లాస్ట్ లోనా బాగా School నుంచి వచ్చాక. స్కూల్కి వెళ్ళే టైంలో అయితే టార్చరే. అంటే రోజు చెప్పేది అంటే డైలీ చేసేది కూడా మనం రోజు చెప్తూనే ఉండాలి. క్రీమ్ ఇప్పుడు పేస్ట్ కి మూత పెట్టాడండి, మనం డైలీ అంటే చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా పెట్టాడు పేస్ట్ కి మూత. ఈ ఎన్నాళ్ళని చెప్తామండి, 7th క్లాస్కి వచ్చాడు, 1st క్లాస్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా పేస్ట్ కి మూత పెట్టాడు, క్రీమ్స్ రాయడు, అది డైలీ ఇంకా నేను రొటీన్ అనమాట. మనం వంట ఎలా చేస్తాము వాడికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కామన్. ఓ మై గాడ్, అలా చేస్తుంటావా రోహన్? ఓకే, షూట్ టైంలో మమ్మీ ఎలా చెప్తుంటారు, ఎలా యాక్టింగ్ నేర్పిస్తుంటారు, డైలాగ్స్ ఎలా నేర్పిస్తుంటారు? సేమ్ అలాగే చెప్పాలి. క్యారవాన్ లో రోహన్ సీన్ వచ్చింది, డైలాగ్ నేర్చుకుందా చెప్పు, చెప్పు చదువు. ఓ నీ తెలుగు రాదు సార్. నేను తోడకూడితే దబ్బిడి దిబ్బి చెప్పు. నేను తోడే దబ్బిడి దిబ్బి గబ్బిడి కాదురా దబ్బిడి చెప్పు. మేడం షార్ట్ రెడీ. ఓకే మేడం, 4 minutes. ఓకే మేడం. నానా షార్ట్ రెడీ చెప్పురా, 2 లైన్లు డైలాగు. నేను తోడా కూడితే దబిడి దిబిడే. వదినా వెళ్ళిపోతున్నా, వెళ్ళి డైలాగ్ చెప్పేస్తా. చెప్తావా చెప్పవా? చెప్పు. యాక్చువల్గా ఏమైందంటే అండి, వీడికి చాలా టేక్స్ తీసుకుంటారు కదా, అప్పటికి వచ్చింది లేని వీడికి కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెంట్తో ఉంటాడు. నాకేంటి క్యారీ వ్యాన్లోనే పర్ఫెక్షన్ అయిపోవాలి వాళ్ళ ముందు. అంటే యాక్చువల్గా మొత్తం ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరిదో ఒకరు మిస్టేక్ అయ్యి మళ్ళీ రీటేక్ అవుతుంది కదా, అందులో పర్ఫెక్షన్ అయిపోతాడు వీడు. కాంబినేషన్లో చేసేటప్పుడు ఎవరిదో ఒకరిని వీడిది వచ్చేటప్పటికి వీడు ఆ లోపల అనేసుకొని అయిపోతాడు వీడికి ఆ కాన్ఫిడెన్స్. నాకేంటి క్యారీ వ్యాన్లోనే మొత్తం డైలాగ్స్ వచ్చేయాలి, అక్కడ పెద్ద ఆర్టిస్టులతో పడకూడదు ఏవి అని. అంటే మదర్స్ అలా ఆలోచిస్తారు. డైరెక్టర్ దగ్గర కూడా ఒక బ్యాడ్ నేమ్ రాకూడదు కదా అని. అందులో నేను క్యారీ వ్యాన్ లో కూడా కూర్చొని వీడి వెనకాలే ఉంటాను అనమాట. ఎక్కడైనా సెట్ వెనకాల కూర్చొని అన్ని నా వంక చూడు, నేను ఏమైనా సజెషన్స్ ఇస్తానేమో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అందరు పిల్లలు మమ్మీ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటారు, మమ్మీ సెట్ లో రాకపోతే బాగుండని చూస్తాడు వీడు. సజెషన్స్ నచ్చవు అనమాట, అసలు సజెషన్స్ నచ్చవు. ఓకే, సో మొత్తానికైతే అలా చేస్తూ ఉంటారు అయితే మమ్మీ. ఓకే, సో మమ్మీలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? టైం మేనేజ్మెంట్. సూపర్. ఎందులో హరీ పడకూడదు, రేపు చేసే పని ఈ రోజే చేసేయాలి, రేపు చేసే పని ఈ రోజు చేసేయాలి, అందరితో మంచిగా ఉండాలి, వాళ్ళంతా మన ఎనిమి అయినా. సూపర్. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. సూపర్. అండ్ కేరింగ్ విషయంలో ఎలా చూసుకుంటారు? ఫుడ్ విషయంలో అయితే కరోనా టైంలో అయితే 100% కంటే 110% చూసుకుందాం మనం. వాటర్ కూడా అది తినేది కాదు, కనీసం రైస్ కూడా ముట్టుకునేది కాదు. అన్ని కర్రీస్ మా ఇంట్లో నుంచి, అన్ని పప్పు ఆవకాయ అన్ని మా ఇంట్లో నుంచి. స్నాక్స్ లంచ్, ఆఖరికి స్నాక్స్ కూడా అలా ఎంత సమోసా పెడుతున్నా ఏం పెడుతున్నా అక్కడ అమ్మ అయితే హాయిగా పాప్కార్న్ చేసుకొని తెస్తుంది. ఒక కవర్ లో అంటే మంచిగా దాన్ని ఆలిస్తారు కదా కవర్, అందరు పెట్టుకొని తెస్తారు. స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. బ్రేక్ఫాస్ట్ మా అమ్మ అడవిలో ఉన్నా సరే నన్ను మేనేజ్ చేసిస్తుందంటే, అడవిలో ఉన్నా సరే పాలు తాగాలి.
నీకు ఎప్పుడైనా మమ్మీ అనిపించింది అయ్యో మా మమ్మీని నేను ఇంత కష్టపెడుతున్నానే అని ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఒకటి షేర్ చేసుకో మాతో. సందర్భం 4 ఉన్నాయి. 4 అమ్మ ప్రిపేర్ అయ్యి వచ్చాడండి ఇవి కూడా. చెప్తా, కొంచెం బాగోదేమో చెప్తున్నా. మదర్స్ డే, మేము కట్ మమ్మీ చేసుకుంటాం, బర్త్డే చెప్పు. మదర్స్ డే, మమ్మీ బర్త్డే, యానివర్సరీ, ఉమెన్స్ డే. ఏంటిది ఇవేంటండి? ఆ, మమ్మీ కోసం గర్వపడిన విషయం. మమ్మీ నన్ను ఇంత బాగా ఎందుకు కష్టపడుతుంది అనుకున్న సందర్భాలు ఈ రోజు. క్లారిటీగా చెప్పు. మదర్స్ డే రోజు ఆ. అనుకున్నా మా అమ్మ ఎంత కష్టపడుతుంది. 4 రోజులే అనుకుంటాడండి. 4 రోజులు అనుకుంటా. యాక్చువల్గా వాడికి ఏదైనా కష్టపెడుతున్నాడు అనుకుంటే కనుక నేను అమ్మను కష్టపెడతాడు ఆ క్షణమే అనుకుంటాడు. మళ్ళీ మన్నాడు రొటీన్. అసలు షూట్ లో ఎంత అల్లరి చేయాల్సో చేసేస్తాడు. సారీ అమ్మా, నేను రేపు నుంచి అల్లరి చెయ్యనుగా, ఎవరితో అలా మాట్లాడనుగా, ప్లీజ్ అమ్మా, కొట్టక ముందే కొట్టేసినట్టు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు డైలాగ్స్ ఇవ్వకపోతే, నన్ను ఎందుకు పిలిచారు సార్, డైలాగ్ ఉంటేనే పిలవచ్చు కదా మీరు, అదే స్కూల్కైనా పోతాను కదా, నుంచిన క్యారెక్టర్లకు నన్ను పిలవద్దు అంటాడు. ఎవరితో ఏం మాట్లాడతాడో అని నాకు టెన్షను. అందుకే సెట్లో వీడు వెనకాలే ఉంటా, వాటర్ బాటిల్ పెట్టుకుంటే. వీళ్ళు పెద్ద ఆర్టిస్టులు, వీళ్ళు చిన్న ఆర్టిస్టులు, అసలు ఏమి లేదు డైరెక్టర్ గారు, ఏమి లేదు డైరెక్టర్ చెప్పేస్తాడు. కొంచెం పెద్దోడు అయ్యాడు కదా అని తెలుసుకున్నాడు. రాకపోతే అసలు ఏ నోట్లో నుంచి డ్రెస్సులు బాగా ఇవ్వకపోయినా అనవసరంగా వచ్చాం ఈ ఆడిషన్కి, ఇలాంటి బట్టలు ఇస్తారా, నీ సినిమా అనవసరంగా ఒప్పుకున్నా, ఇలాంటి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పకో సినిమాలు వస్తారో నాకే డౌట్. చిన్నప్పుడు ఒక 5-6 years 5-6 ఇప్పుడు కొంచెం మారాడులేండి. మీరు డ్రామా జూనియర్స్ స్కిట్స్ చూస్తే అక్కడ మన జడ్జెస్ తో కూడా అలానే మాట్లాడాడు. స్టేజ్ ఫీర్ ఏంటంటే వీడు స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు వచ్చే ఫీర్ స్టేజ్ ఫీర్ అని అర్థం చేసుకున్నాను. నాకు కాళ్ళు చేతులు అన్ని చల్లగా అయిపోయి వీడు స్టేజ్ ఎక్కితే వాళ్ళతో ఏం మాట్లాడతాడో అని కొంచెం చిన్నగా చెప్పి ఒక 2 years మారాడు. F3 ఒక 2 years కేమో కొంచెం మారాడండి. అమ్మా ఓకే. సో మరి డాడీకి కంప్లైంట్స్ ఇస్తావా మమ్మీ మీద? మా పెద్ద బాబు ఉన్నాడు, రాగానే ఎన్ని షూట్లో చేసి నేను చెప్తాను, ఏంటమ్మా మీరు షూట్కి వెళ్ళటం ఏంటి, రాగానే గొడవ ఏంటి, వాడు మారడు, నువ్వేమో వచ్చిన తర్వాత కంప్లైంట్లు మీ ఇద్దరులో ఎవరో ఒకరు మారండి అమ్మా అంటారు ఇంట్లోకి వచ్చిన తర్వాత. వాడంతే షూట్లో చేయాల్సిన అల్లరంతా చేసేస్తాడు. ఎందుకు రోహన్ అలా పాపం మమ్మీని ఏడిపిస్తావు, తప్పు కదా. ఇప్పుడు మారాడులేండి కొంచెం, ఇప్పుడు మారాడు, ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి చెప్తే ఇప్పుడు మారాడు, ఒక 2 years నుంచి మారాడు. ఓకే. సో ఫేవరెట్ హీరో ఎవరు రోహన్? అమ్మ చెప్తా చెప్ప. విజయ్ దేవరకొండ. కాదండి, ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ చూడండి, విజయ్ దేవరకొండనే చెప్పాడు. ఈ మొన్న మధ్యన వచ్చిన 4 ఇంటర్వ్యూస్ చూడండి, నవీన్ పులిశెట్టి అని చెప్పింది. ఓహో, అయితే అది నేను వినలేదండి. మమ్మీతో ఇప్పుడు మమ్మీ అడగాలి. ఐ విల్ చిల్. మమ్మీని అడగండి మీరు. ఫేవరెట్ హీరోయిన్? అబ్బు బోలో తుమే బోలో. లేదండి, హీరోయిన్స్ అంటే ఎవరు ఇష్టం లేదు వాడికి. తొండి తప్పు లేదండి, ఎవరు చెప్పండి, ఇంటర్వ్యూస్ లో చెప్పారు అడగండి. మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, 4 ఇంటర్వ్యూలో చెప్పా సాయి పల్లవి. నేను రాలా ఇంటర్వ్యూస్ కి. సాయి పల్లవి గారు అంటే ఇష్టమా? టూ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఫేవరెట్ టార్గెట్ చేసి తీసుకొచ్చాడండి. మదర్స్ డే అది అడగకు అక్క, అది అడగకు. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఫేవరెట్. మరి అది ఎందుకు అడగొద్దని వస్తున్నాడు? అమ్మ చెప్పిస్తుందని. అబ్బా ఓకే చెప్తున్నా. లాస్ట్ 2 క్వశ్చన్స్. ఫేవరెట్ కలర్? వీడికే రెడ్. రాంగ్. కావాలని చెప్తున్నాడు అండి అన్ని. అల్లరికి నిర్వచనం మా వాడేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండస్ట్రీలో వీడితో టచ్ లో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. తెలుసు. 3 రాంగ్. ఏం లేదండి, కావాలని చెప్పి. లేదు, నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్. ఆరెంజ్ డ్రెస్సే లేదండి ఇప్పుడు దాకా వాడికి. చెప్పాలా? చెప్పు. రగ్బీ షర్ట్. ఎక్కడ ఉంది రగ్బీ షర్ట్? ఇంటికి రా చూపిస్తా. నేనే కదండి కొనేది, చూడండి. ఎప్పుడు ఆరెంజ్ అని చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా చెప్తాను. ఆరెంజ్ మా మరి ఎప్పుడు కొనమలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫేవరెట్ గేమ్? టేబుల్ టెన్నిస్. విన్. ఓకే.
సో ఫేవరెట్ స్పాట్? మా ఇల్లు కింద మా గార్డెన్. అబ్బా ఓకే. సో నీకు ఇష్టమైన హీరోస్ డైలాగ్స్ చెప్పు. నవీన్ పోలీస్ శెట్టి అది ఒక పెద్ద హిందీ డైలాగ్ చెప్తా. అంటే హిందీలో చెప్పడం చెప్పు, కావాలి తెలుగు కాబట్టి హిందీలో. ఇప్పుడు హిందీ ప్రేక్షకులు కూడా చూడొచ్చు. ఓకే. ये चुप क्या इंग्लिश 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 लगा रखा है बे। 4 साल का था मैं जब मेरा पापा जबलपुर में किसी हलवाई के काम करते थे. खुद तो स्कूल गए नहीं इसलिए अपना गान घिस घिस के मुझे स्कूल में भर्ती कर रहा है. अब कहने के लिए इंग्लिश मीडियम स्कूल था लेकिन सारे हमारे टीचर लोग भी हिंदी में बात करते थे. किसी तरह रट्टा मार मार के 10 तक पहुंचे तो पता चला कि जिंदगी में सफल होने के लिए एक ही तरीका है और वो है इंजीनियरिंग. सब लोग यही कहते थे. माँ बाप टीचर लोग गली का वॉचमैन भी पूछता था और भैया कैसे चल रही है तैयारी, बक तुमको क्या करना है. इसलिए हमारे स्कूल के बच्चे पहुंच के बकरों की तरह मैं IIT मैं NIT. अरे जिस बच्चे ने अपने बाप को जलेबी तलते हुए देखा है वो तो यही सोचेगा ना कि जिंदगी में पैसा ही सब कुछ है. I did not just choose engineering life sir, and neither this engineering life chose me. It was shot down by my throats by my teachers when my hands were tied by back by my friends and my parents watched in silence. और इंग्लिश सुनेगा तो सुन. 10 के बाद 2 साल लगे इस कॉलेज में घुसने के लिए. कोचिंग में निकाल दीजिए, ना कुछ खेले ना कुछ सीखे. 2 साल के बाद जब यहाँ पहुंचे तो पता चला कि बड़े शहर के कॉन्वेंट स्कूल के बच्चे जब अंग्रेजी में बात करते हैं मरे हुए फूल भी खिल उठते हैं. हा हवा में ऑक्सीजन की मात्राएं बढ़ जाती है इनकी अंग्रेजी सुन के. అక్కడ కట్ చేసుకోండి. और पूरे कॉलेज की लड़कियां इन इंग्लिश स्पीकिंग लड़कों का अपना जीवनसाथी.com मान चुकी है. तुझे क्या लगता है मुझे कभी लगा नहीं अपनी अंग्रेजी में काम करूं अपने पर्सनालिटी काम करूं. बहुत लगा. इस इंडस वाली सिविलाइजेशन एजुकेशन सिस्टम को बिठा के रखे हो जिसमें हर साल में 10 सब्जेक्ट, हर सब्जेक्ट में थियरी प्रैक्टिकल वाइवा लैब एक्सटर्नल इंटरनल मेजर्स माइनस असाइनमेंट है. घाट मार के रख लिया. हमारे महीनों तक नहाना भूल जाते हम लोग और हमारा परसेप्शन आता है हम ऐसे ही रहना चाहते हैं. साल में एक बार कल्चरल फेस्टिवल आता है, एक बार, उससे भी प्रोफेसर से भीख मांगनी पड़ती है. अरे बिना इंग्लिश बोले बिना लड़कियों से बात किए कौन कर रहना चाहता है ऐसे. पर टाइम कितने कुछ सीखने के लिए लगे पड़े हैं. कोडिंग सीखने 3 लैंग्वेज सीख रहे हैं अलग अलग इंग्लिश छोड़ के. ఇదంతా ఈ డైలాగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది రోహన్? 2 days. 2 days. ఓ సూపర్. మరి మా తెలుగులో support ఒక మంచి మా సపోర్ట్ లేకుండా తనంతటే తాను నేర్చుకుందా ఇలా. డైలాగ్. ఇప్పుడు దాకా అన్ని మేమే నేర్పించాం కానీ ఇది మాత్రం తనంతట తానే నేర్చుకున్నాడు. సూపర్ సూపర్. రోహన్ ఇంకొకటి తెలుగులో మంచి డైలాగ్. మన జన్మల కారణమే మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభావమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాది నీచంగా క్రూరాది క్రూరంగా జరుగుతుంది. ఒక్కడైనా సార్ ఒక్కడైనా పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, పోనీ నిలదీశాడా, ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు లేని జరుగుతుంది మన దేశంలో. మన అమ్మలు మన అక్కలు మన కూతురు మన చెల్లెళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేవారికి ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు, బిక్కు బిక్కు అని ఎందుకుంటున్నావు? అరే వాళ్ళ బాంబుల మధ్య ఎడాల్లోకి వెళ్ళిపోతున్నారా? అలాంటి మనుషుల మధ్య కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వెళ్తే చాలు సార్ సందుల్లోను రోడ్డులోను బస్సులోను ఆఫీస్లోను పోస్ట్ ఆఫీస్లోను కాలేజీలోను పార్కులోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూసిన కొన్ని వేల కళ్ళ మధ్య నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడని భయం సార్ మనకి. అరే శ్రీయాంత్ ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవ భవ పెట్టాల్సిన మొదటి నమస్కారం స్త్రీకి బట్టి మన భారత సంస్కృతి ప్రపంచానికే అంతా నేర్పించింది కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడైన శిక్షిత్ పర్వతి సీతాంజలిని ఎత్తుకెళ్ళాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్య సర్వనాశనం చేసిన రాముని చూసి మనం నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగులాగితే 18,000 లాంటి చంపిన పిచ్చి కుక్కలంటే చంపిన మహాభారతం చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాను సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. మదర్స్ డే సందర్భంగా నిజంగా ఒక స్త్రీల గురించి సూపర్ గా చెప్పావు. సో మరి ఇప్పుడు నీ గురించి మమ్మీని అడగాలి ఫైనల్ గా. ఇప్పుడు చెప్పండి రాధా గారు, మొత్తం మీదే. ఎలా అల్లరి చేస్తాడు, ఎలా ఉంటాడు, మీకు తనలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? సో ఏదైనా సరే మమ్మీకి
చిన్న కొడుకంటే ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఉన్న మాత్రం నిజమే, కానీ అల్లరి మాత్రం భరాయించలేమండి. చాలా అల్లరి, చాలా అంటే చాలా అల్లరి. అంటే చెప్పింది అసలు అక్కడే ఉండి చెప్తూ ఉంటాం మనం, ఇక్కడ దాకా రానీడు అది, ఇక్కడే స్టాప్. మరి ఏమైనా పెట్టారో దేవుడు తెలియదు, ఇక్కడే ఉండిపోతుంది అది, లోపలికి వెళ్ళదు. మనం ఏదైనా విషయం చెప్పాలంటే బాటిల్ పట్టాలంటే బాటిల్ పట్టినానా అనకూడదు, బాటిల్ పట్టు బాటిల్ పట్టు బాటిల్ పట్టు 3 times వెళ్తుంది. ఒక్కసారితో వెళ్ళదు విషయం చెవిలోకి. ఇదే కాదండి, ఏదైనా సరే. మరి వాడు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు చెప్పిన డైలాగ్ అయితే 5 years అప్పుడు నేర్చుకున్నాడండి. 1 million views వచ్చినాయి జీలో, చాలా బాగా పేరు వచ్చింది అప్పుడు వాడికి. కానీ ఏంటంటే వాడి నెగ్లిజెన్సీ ఏంటంటే, అమ్ముంది కదా చూసుకుంటదిలే, నాకు వెనకాల అమ్ముంది. మీరు ఒక 3-4 days క్యాంప్ వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళనుగా అసలు వాడిని వదిలేసి. ఒకవేళ మా ఇంటికి రండి, సరదాగా మనం బయటకు వెళ్దాం, ఓ టూర్ వెళ్ళొద్దాం. అలా వాళ్ళ డాడీ వాడు బయటకు వెళ్ళిపోతారు హాయిగా, అమ్మలేదు కదా అని. అంటే ఈ షూట్స్కి వాళ్ళ డాడీ తీసుకెళ్లారు. షూట్స్ అంతా మేనేజ్మెంట్, డేట్స్ అంతా నేనే చూసుకుంటాను. హౌస్ మేనేజ్మెంట్, కుకింగ్, కేరింగ్, పిల్లల్ని రెడీ చేయడం, అదంతా నాది, మొత్తం అంతా మీదే. నా సెక్షన్ అది. ఎస్పెషల్లీ వీడికి ఎక్కువ, పెద్ద బాబు కన్నా ఎక్కువ వీడికే స్పెండ్ చేసా టైం అంతా. ప్రయారిటీ స్పెండింగ్ ఎవ్రీథింగ్. చాలా ఎర్లీ ఏజ్ లో వచ్చేసాడండి. ఎర్లీ ఏజ్ అంటే ఇప్పుడు డ్రామాజూనియర్స్ 1 షెడ్యూల్ అయితే అంటే చాలా వీక్ గా ఉండేవాడు. చిన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉండేవాడు. 1 week యూకేజీలో వెళ్ళాడు. యాక్చువల్గా 1 week షూట్కి వెళ్తే ఆ డస్ట్, స్టూడియో డస్ట్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి చేతులు తినేయడం కానీ అలా చేసేటప్పుడు వాడికి సిక్ అయిపోయేవాడు. సిక్ అయ్యి 1 week పడుకునేవాడు. మళ్ళీ 1 week షెడ్యూల్ వచ్చేది. అలా నెల యూకేజీ చదవలేదండి అసలు యాక్చువల్గా చెప్పాలి. ఫస్ట్ క్లాస్ కూడా మ్యాక్సిమం వెళ్ళలేదు, స్కూల్ వెళ్ళలేదు. కాకపోతే వీడిలో ఉన్నది ఏంటంటే వాడికి మెమరీ పవర్ ఎక్కువ కదా. అందులో మీరు మార్చిలోనే డేట్స్ ఎవరికి ఇవ్వ, మార్చిలో ఇయర్ మొత్తం చదివేస్తాడు. స్కూల్లో కూడా ఎప్పుడు డల్ క్యాండిడేట్ కాదు. మనకి షూటింగ్స్కి వెళ్తున్నా ఎప్పుడు క్లాస్లో 5th లోపలే ఉంటాడు. వాడి నోట్స్ అంతా మేము రాస్తాము, చదవడం వాడు చదివేస్తాడు. మార్చి నెలలో ఇయర్ మొత్తం చదివేస్తాడు. 1 week కూర్చోబెడితే మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకునేవాడికి ఏం 1 లైన్ ఆన్సర్స్ ఉంటాయి కదా ఫస్ట్ క్లాస్ లో, అవన్నీ నేర్చేసుకున్నాం. మాక్సిమం 3rd దాకా అలాగే కంటిన్యూ చేసాము. 4th, 5th కరోనా వచ్చింది. సో ఆన్లైన్ క్లాస్, కంప్లీట్ ఆన్లైన్. 4th, 5th ఆన్లైన్ చదువుతూ షూట్లోనే క్లాసులు అటెండ్ అవుతూ క్యారీ వ్యాన్లో కూర్చొని వాడి పని వాడు చేసుకుంటాడు. షార్ట్ అన్నప్పుడు వెళ్ళి వస్తాడు. ఎగ్జామ్స్ కూడా అక్కడ వెళ్ళి ఒక షార్ట్ చేసి వచ్చి ఎగ్జామ్ రాసిన టైం కూడా ఉంది వాడికి. ఓ మై గాడ్. అలా మేనేజ్ చేశాడు. ఎప్పుడైనా ఇంకా ఎగ్జామ్లో కూడా వచ్చిన డేట్స్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత పర్మిషన్ అయిపోయిన తర్వాత తీసుకొని స్కూల్కి అక్కడే క్యాబ్లో వెయిట్ చేస్తూ వీడిని తీసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి. అక్కడే అంటే కారులోనే డ్రెస్ మార్చుతూ అన్నం పెడుతూ తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి. సూపర్. సో దీనికి సంబంధించి, రోహన్కి సంబంధించి ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ డ్రామాజూనియర్స్ సెలెక్ట్ అవ్వడం, అది మెమరబుల్ అండి. సూపర్, అది మెమరబుల్. నెక్స్ట్ వినయ్ దేరామ ఇంకో సెకండ్ మెమరీ అండి. తర్వాత ఏజెంట్, మ్యూజిక్ స్కూల్, చాలా అవన్నీ మెమరీస్ బాగున్నాయండి మాకు. ఓకే. సో మీకు ఏమైనా సర్ప్రైజ్ చేశాడా రోహన్? చిన్నప్పుడు ఫస్ట్ వాడు మాటలు వస్తున్నప్పుడు అందరు అమ్మ నాన్న అంటారు కానీ నేను పాట పాడా. కేక పాట వచ్చింది. వాడు ఫస్ట్ మాట కేక. నెక్స్ట్ కొంచెం బాగా మాటలు వస్తున్నప్పుడు బాబాకి దండం పెట్టుకోమ్మా, చల్లగా చూస్తారంటే బాబా ఏమైనా ఏసీనా చల్లగా చూడటానికి. వాడు ఫస్ట్ పంచ్ అనమాట అది. ఇప్పుడు ఎంత 1.5 years ఉంటుందండి వాడికి. సర్ప్రైజ్ అనమాట. నేను వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే చల్లగా చూసేది ఏసీ ఒక్కటే అని వాడి ఉద్దేశం అనమాట. అలా ఇంకా పంచుల వర్షం. వాడికి ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతా మనం తట్టుకోలేనంత నవ్వు వస్తుంది. అంత కామెడీ ఉంది వాళ్ళు. సూపర్. నిజంగా ఇప్పుడు చూస్తుంటే తెలిసిపోతుందిగా. అక్కడ సిచ్యువేషన్ ఆడు ఫ్రస్ట్రేషన్ లో చూపిస్తాడు. అక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన యాక్టింగ్ అంతా మనకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం రాదు అది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడే చేసింది చాలా ఫన్ ఉంటదండి. ఓకే. అలా ఎంజాయ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సూపర్. అదే కాకపోతే ఏంటంటే కొంచెం మరి చిన్నప్పుడే పిల్లలన్నా కదా కామన్ కాబట్టి మీరు మళ్ళీ ఇంకొక 2-3 years తర్వాత ఈ నాటినెస్ కావాలన్నా దొరకదు. ఇవన్నీ ఇప్పుడే భరించాలి, మీరు గట్టిగా భరించేయాలి. చాలా
ఉన్నాయండి అలాంటి మెమరీస్. ఈ మార్టినెస్ మర్చిపోవడానికి నీకు ఒక గిఫ్ట్ తెచ్చా. అమ్మో ఏమిటో? ఇస్తా అవునా? ఇస్తా. నిజంగా చెప్పు, మమ్మీకి తెలిసే తెచ్చావా? అమ్మకి తెలియకుండా హ్యాండ్ బ్యాగ్ లో దాచి హ్యాండ్ బ్యాగ్ నాకు అంటున్నాడు. ఎప్పుడు పట్టుకోమన్నా పట్టుకోడు అనుకుంటున్నా. ఇప్పుడు ఇది అనమాట అండి సంగతి. ఎట్లానో ఫోల్డ్ గిల్డ్ అన్ని అయిపోయినాయి పాపం దీనికి. అయ్యో అయ్యో. మధ్యాహ్నం వాడు రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది, ఏదో చేస్తున్నాడు అని. ఇదన్నమాట. హ్యాపీ మదర్స్ డే. సూపర్ నానా, థ్యాంక్ యూ. ఇదే కాదు, మనకు టాలెంట్ ఉంది, ట్రేసింగ్. మా మీద నేను కొంచెం బాధ అనుకో, కొంచెం బాగాలేదనుకో. ఉడింగ్. మరి ఇవ్వు మమ్మీకి. ఏ డ్రెస్ మీ మమ్మీ ఏ డ్రెస్ వేసుకున్నారు? బటర్ఫ్లై ఏదో ఫ్లవర్స్ ఏదో ఉన్న డ్రెస్ వేసుకున్నారు. డ్రెస్ మీద ఏదో ఒక డిజైన్ ఉండాలి కదండి, పెట్టాడు అనమాట. స్టార్స్ అన్ని. అదే, కానీ మీ ఫేస్ కూడా చాలా డిఫరెంట్. అంటే వాడి ఇమేజ్ ఏదో ఫోటో తీసుకొని ట్రేస్ చేసి ఉంటాడు, ఉంటది కదా వాళ్ళ ట్యాబ్ లో, దాని నుంచి ట్రేస్ చేస్తాడు అనమాట. దట్స్ మై టాలెంట్. అలాంటి టాలెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్ కూడా మొత్తము మెయింటెనెన్స్, ఎడిటింగ్ చేసుకోవడము, ఇన్స్టాగ్రామ్ ని అప్డేట్ చేసుకోవడం అంతా వాడే చూసుకుంటాడు. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి, అన్ని వాడే చూసుకోవాలి. నేను నేర్చుకున్నాను అనుకోండి, వాడు బద్దకిస్ట్ అయిపోతాడు. అందుకని నేను నేర్చుకున్నాను అనుకోండి, వాడు ఇంకా వదిలేస్తాడు. ఆ పని కూడా నాకే అప్పగిచ్చేస్తాడు. ఓకే, అందుకని వాడికే వదిలేస్తాను. సో మరి మదర్స్ డే సందర్భంగా మరి అమ్మతో కేక్ కట్ చేయించేద్దామా? చేస్తావా? గేమ్ ఆడదాం. ఏమిటో? దంశరా. సో మరి రెడీ కదా? కేక్ కటింగ్ అయిపోగానే ఫైనల్ రా ఆడేద్దాం. ఇప్పుడు నువ్వే 5 ప్రిపేర్ చేసుకొని నువ్వే మమ్మీకి చెప్పాలి, నువ్వే యాక్ట్ చేసి చెప్పాలి. అయితే మీరు ఇద్దరికి ఇస్తాను. హ్యాపీ మదర్స్ డే టు యు, హ్యాపీ మదర్స్ డే టు యు, హ్యాపీ మమ్మీకి లవ్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే కాదు, ఐ లవ్ యు మమ్మీ, లవ్ యు మమ్మీ, మరి మరి నన్ను లవ్ యు అమ్మా. చూస్తూ ఉంటే చాలమ్మా. అలా పెట్టచ్చు, నాకు తెలియదు నాన్న, ఫస్ట్ టైం చూస్తున్నా. సో నువ్వు కట్ చేస్తావు, మమ్మీతో కట్ చేస్తావు? మమ్మీ కట్ చేస్తారు. ఓ మై గాడ్, ఈసారి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాడండి. కానీ ముక్క వాడు తినేస్తాడు ఫస్ట్. హ్యాపీ మదర్స్ డే టు అబ్బో, చాలు చాలు, రాసిన చాలా. వీడు హ్యాపీ సిస్టర్స్ డే ఒకటి వస్తే బాగుంది కదా. ఈటీవీలో ఒక కుకరీ, అదే చోటా చెఫ్ అని ఒక యాంకరింగ్ ప్రోగ్రామ్ చేసేవాడు. థ్యాంక్ యూ. తింటూనే నాకేసేవాడు అనమాట. డైరెక్ట్ గా అరే షూట్ రా, ఇల్లు కాదు రా అని చెప్పేవాళ్ళు. అలవాటు కదా చిన్నోడు, అప్పుడు చేస్తూనే. సో మరి మమ్మీకి ఇష్టమైనది నువ్వు తింటావా, మమ్మీకి పెడతావా? ఇద్దరునా? పెదవే పలికిన మాటల్లోనే తీయండి మాట. గుడ్, బాగుందా నా ఐడియానే? థ్యాంక్ యూ. యూ వెల్కమ్, యూ వెల్కమ్ వైస్ లేడీ. నువ్వు పాట పాడతావా? అమ్మ మీద పాడు, నేను హ్యాపీ అవుతా. అమ్మా వినమ్మా, నీ నానాటి లాలి పదనే, ఓ అవునమ్మా నేనేనమ్మా, నువ్వేనాడు కనిపించిన స్వరాన్ని, మౌనమై నాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. మరి మరి నన్ను సూపర్ సూపర్ సూపర్. సో మొత్తానికైతే ఎన్ని మార్క్స్ ఇస్తావు మమ్మీకా? 100 out of 100 out of 1000. 1000 out of 100. 1000 out of 100. అంటే ఎక్కువ 100కి ఎక్కువ ఇస్తున్నా. ఎందుకని? ఎక్స్ట్రా మార్క్స్. సూపర్. హ్యాండ్ రైటింగ్. అదే అప్సర్ యాడ్ కాదు.
నీకు ఒక 3 నేమ్స్ చెప్తాను, యాడ్ చేసి మమ్మీకి చెప్పాలి. ఓకే. ఓకేనా? నేను పక్కోళ్ళు. నువ్వు బిడ్డ. నువ్వు నేను. అమ్మ నాన్న. ఫస్ట్ పాయింట్ కాదా? సెకండ్ నాన్న. నాన్నకు ప్రేమతో. సూపర్. సెకండ్ త్రీ వర్డ్స్. త్రీ వర్డ్స్. త్రీ అంట. త్రీ. నువ్వెవరు? రోహన్ రాయ్. ముత్యం. బంగారం. నువ్వు ఆంధ్రదాన్ని ఎందుకు? డైమండ్. తెలుగు రాణి. తెలుగులో డైమండ్. వజ్రం. నీకు చెప్పడం రావట్లా. చెప్పానా? సినిమా 3 వర్డ్స్. జాతి రత్నాలు. అది రత్నం 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 అంటుంటే అర్థం. అందులో 3 ఉంటారు అంటున్నా. 3 members. ఇట్లా చూపిస్తే ఎవరైనా 3 ఉంటారు అనుకుంటారు. Okay. Yes, ఒక పాయింట్ రోహన్ గెలిచాడు. ఓకే. ఏం కాదండి, సరిగా చెప్పలేవాడు. అబ్బా వదిలేసాయి. అమ్మ ఒక చిన్న హింట్ ఇస్తా డైలాగ్ లోది మొత్తం మూవీలో. అమ్మ గెస్ చేస్తుంది కదా, E=2mc², స్పీడ్ ఇస్ డిస్టెన్స్ వర్సెస్ టైం వర్సెస్ మస్ బై యాక్సిలరేషన్. మ్యూజిక్ స్కూల్. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఒకటి తీసేయమన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంకో చెప్తున్నా. ఓకే ఓకే. చిరంజీవి. పక్కన రామ్ చరణ్. నువ్వు రామ్ చరణ్. నువ్వు ఒక అన్ను అన్నం మేడ. నేను నువ్వు చిన్నోడు. తమ్ముడు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. మమ్మీకి మీరు చెప్పాలి. నేను యాక్టింగ్ చేయలేదండి. సరే నేను ఒక్కలా చేయాలా? అంటే వీడు చేసిన కోతేశాలు మనం చేయలేము. సో మమ్మీతో మదర్స్ డే రోజు కాబట్టి నువ్వు మమ్మీతో చెప్పించావు. అదే వెరీ బిగ్ టాస్క్. అమ్మా నువ్వేనా బొమ్మ ఆడుకోవడానికి. మరి అంతే కదా, నేనే పెద్ద టాయ్ ఆడికి కదా. ఐ లవ్ యూ అమ్మా, నువ్వే నా బొమ్మ కదా. సూపర్. సో బోత్ ఆఫ్ యూ అండి. అండ్ సీరియస్లీ హ్యాపీ మదర్స్ డే. నిజంగా అంటే ఎంతో మంది మదర్స్ నిజంగా ఈ పిల్లల గురించి నవే డేస్ లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. మమ్మీ అయితే నా గురించి ఒక జాబ్ కూడా సాక్రిఫైస్ చేసి. అవునా? ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేశాను. జాబ్ ఎంతకు ముందు ఏం చేసేవాళ్ళు? అకౌంటెంట్ గా చేశాను. అకౌంటెంట్ గా చేసేవాళ్ళు న్యూస్ ఛానల్లో. ఓకే. నేను ఎప్పుడు పుట్టానో అప్పటి నుంచి ఇంకా కంప్లీట్ గా. ఓ మై గాడ్. చూసారా, అది కూడా తెలిసిపోయింది నా కోసం మమ్మీ జాబ్ సాక్రిఫైస్ చేశారని. సూపర్. నిజంగా అంటే నవే డేస్ లో చిల్డ్రన్ మదర్స్ ఎలా చూస్తున్నారు, బేబీ అప్పటి నుంచి ఎంతలాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది సీరియస్లీ. అంటే ఒక సెలబ్రిటీగా ఎదగాలి అంటే వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలి అంటే ఇంకా కష్టం అండి ఇండస్ట్రీలో. అవును, వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలి అంటే మదర్ కానీ ఫాదర్ కానీ సాక్రిఫైస్ చేయాల్సి చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా ఇండస్ట్రీలో ఎవరిని కలవాలి, ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ కెమెరా ముందుకు వచ్చే చేస్తారు. అవును, దానికి అంతవరకు నడిపించడానికి మా సపోర్ట్ ఉంటేనే వాళ్ళు రాగలరు. ఆఫ్ కోర్స్. సూపర్. అంటే ఎంతో మంది మదర్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు. అండ్ ఫైనల్లీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. రోహన్,
మమ్మీని బాగా చూసుకో మరి, సరేనా? సో ఇంకా పెద్ద పెద్దగా అయిపోయి 10th క్లాస్ వరకు వచ్చేసి ఇంకా మంచి ఫిలిమ్స్ చేసి ఈ చిల్డ్రన్ ఆర్టిస్ట్ కాస్త కొంచెం పెద్ద అయ్యాక మంచి హీరో అయిపోవాలి. ఓకేనా? డన్. దేవుళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు. అబ్బో. ఫ్యాన్స్ ఆశీస్సులు. దేవుళ్ళ ఆశీస్సులు, ఫ్యాన్స్ ఆశీస్సులు తప్పకుండా ఉంటది అందరికి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ మ్యామ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.